మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025 జనరల్ నాలెడ్జ్ సిరీస్లో భాగంగా కొన్ని క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. చాలామంది రిక్వెస్ట్ చేయడంతో కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ మాక్ టెస్ట్ ఆధారంగా ప్రశ్నల్ని తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు పూర్తిగా చివరి వరకు చూసి మీ యొక్క సలహాలు, సూచనలు, అలాగే మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కవర్ చేయాలనుకున్నట్లయితే మీరు ఆ టాపిక్స్ అడిగినట్లయితే దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇక్కడ తీసుకొస్తానండి. మరి ఇలాగే మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సినిమాలకి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. డైలీ 2 వీడియోస్ అయితే ఇక్కడ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి మార్నింగ్, అలాగే ఈవినింగ్ ఒకటి. అలాగా మీరు మరి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. మరి లేట్ చేయకుండా అయితే ఈరోజు కొన్ని క్వశ్చన్లు అయితే చూసేద్దాం. సిరీస్లో కంటిన్యూషన్లో భాగంగా 376వ ప్రశ్న చూడండి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే మే 31 అండి. నెక్స్ట్ ప్రశ్న 2025 ఏప్రిల్ 29న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం అంటే ఇక్కడ హోమ్ మినిస్ట్రీ ఏదైతే షిప్పింగ్ మినిస్ట్రీ ఉంటుందో వారు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం భారతదేశపు తీరరేఖ పొడవు ఎంత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే 11,098 కిలోమీటర్లు అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూడండి. మొత్తం తీరరేఖ రాష్ట్రాలు ఎన్ని అంటే ఇక్కడ 9 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అతిపెద్ద తీరరేఖ రాష్ట్రం ఏది అంటే గుజరాత్. మరి అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అంటే గోవా అండి. వీటికన్నిటి కూడా పేర్లు ఉన్నాయి. ఈ సంబంధించి తీరరేఖలకు సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏ ఉన్నాయో అన్నట్టు మీరు చూసుకున్నట్లయితే కనుక మీరు ఏవైతే సముద్రాలకి దగ్గరలో ఉన్నాయో వాటిని చూసుకున్నట్లయితే కనుక లైక్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా తీరరేఖ రాష్ట్రాలే. వీటిలో మరి చివరన గోవా ఉంది, మొదటన గుజరాత్ అనేటువంటి ఉంది. దీనికి సంబంధించి మీరు చూసుకోగలరు. మరి నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యధిక తీరరేఖ కలిగిన దేశం ఏది అంటే మరి కెనడా అండి. చూసుకున్నట్లయితే సింపుల్గా ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవచ్చు. మీరు 2,02,080 కిలోమీటర్లు దాదాపుగా మీరు జస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 20 80 అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నట్లయితే ఒకవేళ అడిగితే కనుక అప్రాక్సిమేట్గా ఇదే ఉంటుందండి ఆన్సర్. మీరు ఒకసారి చూడగలరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2025 ఏప్రిల్ 29న విడుదల చేసినటువంటి నివేదికలో ఎంత శాతం తీరరేఖ పెరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు లైక్ 1970-72 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి నివేదిక తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. అయితే అప్పటితో ఇప్పటితో పోల్చుకున్నట్లయితే కనుక 47% తీరరేఖ అనేటువంటిది పెరిగిందని ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మరి అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అంటే ఇక్కడ 3వ స్థానంలో ఉంది. అయితే ఇంతకుముందు నివేదిక ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్గా నివేదికలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ప్రాంతం ఏదైతే తీరరేఖ ఉందో ఆ పొడవు అనేటువంటిది తగ్గిందండి. ఇంతకుముందు దాదాపుగా 1,500 సంథింగ్ 1,050 సంథింగ్ కిలోమీటర్లా ఉంటే ఇప్పుడు 700 సంథింగ్ అలాగా ఉందండి. ఒకసారి మీరు చూసి కామెంట్ చేయగలరు. ఎస్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మరి మానవ అభివృద్ధి సూచి 2025 ప్రకారం భారత్ ఎన్నో స్థానంలో ఉంది. ఇక్కడ భారతీయ అని ఉంది, భారత్ అని టైప్ అవ్వాల్సి ఉండండి. భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 130వ స్థానంలో అయితే ఉంది. అయితే మరి మానవ అభివృద్ధి సూచి 2025 సూచిని ఎవరు విడుదల చేశారు అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటే UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఆ సంస్థ ఈ సూచిని అయితే ఈ ఇండెక్స్ను ఈ రిపోర్ట్ను విడుదల చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి కార్యక్రమం ఏ శీర్షికతో మానవ అభివృద్ధి సూచి 2025ను విడుదల చేసింది అని చెప్పేసి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ది ఏజ్ ఆఫ్ AI అని చెప్పేసి ఈ శీర్షికతో మానవ అభివృద్ధి సూచి 2025 అయితే మరి ఈ UNDP అనేటువంటిది విడుదల చేసిందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. మానవ అభివృద్ధి సూచి 2025లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే మరి ఐస్లాండ్ అనేటువంటి దేశం మొదటి స్థానంలో అయితే ఉంది. నెక్స్ట్ ప్రశ్న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే నార్వే అండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచి 2025లో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 151 అండి. నెక్స్ట్ ప్రపంచ సంతోష సూచి 2025లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 118వ స్థానంలో ఉంది. అయితే అంతర్జాతీయ సంతోష
దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చి 20 అండి. కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్స్ పర్సన్స్ ఉంటారు. లేకుంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కోస్టల్ లైన్స్ కావచ్చు. కోస్టల్ లైన్స్ అంటే తీర రేఖలు ప్రాంతాలు కావచ్చు. అలాగే జాగ్రఫికల్‌గా చూసుకున్నట్లయితే ఏ నగరం దేనికి ప్రసిద్ధి అనేటువంటిది కావచ్చు, ప్రపంచ పరంగా కావచ్చు, అలాగే దేశంలో కావచ్చు. ఇలాంటివన్నీ కూడా కొన్ని ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. అలాగే అవే టాపిక్‌లో ఈ కరెంట్ అంటే ప్రస్తుతంలో ఏమున్నాయి, వాటి యొక్క పరిస్థితులు, స్థితులు ఏంటి అనేటువంటిది తెలుసుకున్నట్లయితే మరి అవి కూడా ఎంతో మేలు చేస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ప్రపంచ సంతోష సూచి 2025ను ఎవరు విడుదల చేశారు అంటే ఇక్కడ చూడండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటి వారు ఈ సూచిని విడుదల చేయడం అయితే జరిగింది. ప్రపంచ సంతోష సూచి 2024లో భారత్ యొక్క స్థానం అంటే 128 అయితే ఉంది. ఇది పోల్చుకుంటే ఈసారి కొంచెం మెరుగ్గానే ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది. అదే ఇక్కడ మీరు కొంచెం చూడొచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రపంచ సంతోష సూచి 2025లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే ఫిన్లాండ్ అండి. ఓకే. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 14 అండి. దాపు 153, 124 దేశాలు దీంట్లో అప్రాక్సిమేట్గా పాల్గొంటే అందులో మన దేశం 14వ స్థానంలో ఉంది. అయితే మరి దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే కనుక గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025ను ఎవరు విడుదల చేస్తారు అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేటువంటి ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో వారు ఈ నివేదికని అంటే ఈ సూచిని విడుదల చేస్తారండి. మరి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో క్రమంగా మొదటి 3 దేశాలు ఏవి అంటే మరి బుర్కినా ఫాసో, పాకిస్తాన్, సిరియా అండి. ఇవి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు టెర్రరిజంలో చూసుకున్నట్లయితే. ఇక్కడ నెక్స్ట్ సర్కార్ తీరం అని ఏ రాష్ట్ర తీరరేఖకు పేరు అంటే ఆంధ్రప్రదేశ్ తీరంని సర్కార్ తీరం అని అంటారు. ఓకేనా. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక తమిళనాడు తీరరేఖ అని ఏమని పిలుస్తారో మీరైతే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కర్ణాటక తీరాన్ని ఏమని పిలుస్తారు అంటే కెనరా తీరం అని పిలుస్తారు. ఓకే. మరి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మలబార్ తీరం అని చెప్పేసి ఏ రాష్ట్ర తీరరేఖకు పేరో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే బానిస వంశ నిజమైన స్థాపకుడు ఎవరు అంటే మరి ఇల్తుత్మిష్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన 1210లో ఢిల్లీని తన రాజధానిగా చేసుకొని అయితే పరిపాలించడం జరిగింది. సో మొత్తంగా మనం 400 ప్రశ్నలు అయితే ఇప్పటి వరకు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మీ యొక్క సపోర్టు అందించడం ద్వారా అండి. సో మీకు ఎలా అనిపించాయి ఇవన్నీ కూడా ఈజీ అలాగే ఇన్ఫర్మేటివ్ నచ్చినట్లయితే కనుక మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఛానల్ని మీరు జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. మరి ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.